మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ దిలీప్ సార్తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, రైస్ వర్సెస్ చపాతీ అంటే ఇది డయాబెటిక్ వాళ్ళకి సార్. ఎక్కువగా ఏంటంటే చపాతీ తినొచ్చు అని చెప్పంగానే వీళ్ళు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కూడా తినేస్తూ ఉంటారు, కానీ అయినా కంట్రోల్లో లేదు అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి అసలు డయాబెటిక్ ఉన్నవారు రైస్ ఎక్కువ తీసుకోవాలంటారా లేదా చపాతీ తీసుకోవచ్చు అంటారా? దీని గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి సార్. సో ఇట్స్ బేసిక్గా రెండిట్లోనూ ఇప్పుడు వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ మంచిదే, నో డౌట్. మీరు చపాతీ చేసుకుంటున్నారు, మల్టీగ్రెయిన్ రోటీ కనుక చేస్తే, మల్టీగ్రెయిన్ ఆటాతో కనుక చేస్తే, మల్టీగ్రెయిన్లో రకరకాల గ్రెయిన్స్ ఉంటాయి, వీటి ఒక్కటే కాదు, బాజ్రా, సోర్గం, ఇవన్నీ కూడా మనం జోవార్ కానీ ఇవి మిక్స్ అయ్యి మల్టీగ్రెయిన్ రోటీ ఒకటి పర్ మీల్ తింటే దట్స్ ఫైన్, మంచిదే. సో ఇలా మనం స్ట్రిక్ట్గా ఉండక్కర్లేదు, అంటే 3 పూట్ల చపాతీ తినాలని లేదు. సో ఒక పూట లంచ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌన్ రైస్ తినండి, అంటే అన్పాలిష్డ్ రైస్. ఇప్పుడు రెడ్ రైస్ అని లో జిఐ రైస్ అని వస్తున్నాయి మార్కెట్లో, అవి వీ డోంట్ యూజువల్లీ రికమెండ్. మేము రికమెండ్ చేసేది అన్పాలిష్డ్, నాట్ ఈవెన్ సింగిల్ పాలిష్డ్, అన్పాలిష్డ్ రైస్. అఫ్ కోర్స్ కొంతమందికి నాకు స్టమక్ అప్సెట్ వస్తుందండి, గ్యాస్ వస్తుంది బ్రౌన్ రైస్ తింటే అంటుంటారు, బట్ అది ఫస్ట్లోనే ఉంటుంది యూజువల్గా. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 1 వీక్ 2 వీక్స్ తర్వాత మీకు అంతగా ఈ సిమ్టమ్స్ ఎక్కువ రావు. సో ఒక మీల్ మీరు బ్రౌన్ రైస్ కొంచెం తింటే, సెకండ్ మీల్ డిన్నర్లో మీరు ఒక మల్టీగ్రెయిన్ రోటీ తినండి, పర్లేదు. ఇంకా ఆకలేసినప్పుడు దెర్ ఆర్ సో మెనీ అదర్ సోర్సెస్. అంటే ఇప్పుడు ప్లాంట్ ప్రోటీన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్స్, ఉడకబెట్టిన సోయాబీన్స్ కానీ, రాజ్మా కానీ, పీనట్స్ కానీ, దెన్ కిడ్నీ బీన్స్, బ్లాక్ బీన్స్ కానీ, దెన్ చిక్కుడుకాయలు బాయిల్ చేసినవి కానీ, ఇలా మనకి ప్లాంట్ ప్రోటీన్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మిల్లెట్స్ అవ్వచ్చు, మిల్లెట్స్లోనే 4-5 టైప్స్ ఉన్నాయి. సో ఇలా మనం వీ డోంట్ హ్యావ్ టు రిస్ట్రిక్ట్, మనం వీళ్ళ డైటరీ ఫ్రీడమ్ని రిస్ట్రిక్ట్ చేయకూడదు. డయాబెటిక్ పేషెంట్ అఫ్ కోర్స్ వాళ్ళకి కొంచెం లిమిటెడ్ వే ఉంటాయి, బట్ ఉన్న వాటిలో దే హ్యావ్ ఇనఫ్ ఆప్షన్స్. అండ్ ఒకటే మూసలాగా 3 టైమ్స్ తినాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దోశ వేసుకుంటున్నారు, వాళ్ళు మిల్లెట్స్, దెన్ మూంగ్ దాల్, తూర్ దాల్, ఉరద్ దాల్ ఏమైనా యాడ్ చేయొచ్చు, గ్రీన్ గ్రామ్ ఆర్ పెసరట్టు వేసుకోవచ్చు, పెసరపప్పుతో మిల్లెట్స్తో దోశ వేసుకోవచ్చు, పెసరపప్పు మిల్లెట్స్తో ఇడ్లీ కూడా వేసుకోవచ్చు. సో వైట్ రైస్తే ఉండాలి బ్రేక్ఫాస్ట్లో అని రూల్ ఏం లేదు, వైట్ రైస్తో చేసిన ఇడ్లీయే ఉండాలి, వైట్గానే ఉండాలి అని లేదు. సో బేసిక్గా వీళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి బేసిక్గా. సో వాట్ వీ రికమెండ్ ఈజ్ ఒకటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. సింపుల్ కార్బ్స్ అండ్ కాంప్లెక్స్ కార్బ్స్లో సింపుల్ కార్బ్స్ అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, తినగానే ఈజీగా డైజెస్ట్ అయిపోయి అసిమిలేట్ అయిపోయే ఫుడ్ని మనం సింపుల్ కార్బ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ రైస్ అవ్వచ్చు, ఇడ్లీ అవ్వచ్చు. మీరు 4 ఇడ్లీలు తిన్నారనుకోండి, 1 గంటన్నర తర్వాత మీకు ఆకలిస్తుంది మళ్ళీ. ఎందుకు? ఇది సింపుల్ కార్బ్, తినగానే జీర్ణం అయిపోయి అబ్జార్బ్ అయిపోయి ఇన్సులిన్ సెక్రెట్ అయ్యి మళ్ళీ షుగర్స్ని పడేసే గుణం ఉంటుంది, కాబట్టి మీకు 1.5 అవర్లో ఆకలి వేస్తుంది. అదే మీరు 2 మల్టీగ్రెయిన్ చపాతీలు తిన్నారనుకోండి, 3 గంటలు 3.5 గంటల వరకు ఆకలి అయ్యేది మీకు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, తినగానే జీర్ణం అవ్వదు ఇది. సో వీ వాంట్ ఫుడ్ టు బీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, అంటే ఎక్కువ ఫైబరు ఉండాలి, ఈజీగా డైజెస్ట్ అవ్వకుండా కొంచెం డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టే విధంగా కూడా ఉండాలి. సో ఇంటెస్టైనల్ ట్రాన్సిట్ టైం అంటాం, ఇది కొంచెం ఎక్కువ ఉండే ఫుడ్స్ని మనం ఎంకరేజ్ చేస్తాం. ఒకవైపు ఫైబరు, ఇంకోవైపు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఇలా తిన్నప్పుడు ఏంటంటే ఆకలి వేయదు, షుగర్ స్పైక్ కూడా ఉండదు. షుగర్ స్పైక్ విల్ బి బ్లంటెడ్ కంపేర్ టు వైట్ రైస్ కానీ ఇడ్లీ కానీ. తినగానే మనకి ఇలా స్పైక్ అయ్యేది, ఇవి తింటే జస్ట్ మైల్డ్గా స్పైక్ అవుతుంది. సో ఇలా ఈ ఫుడ్స్ మనం ఎంకరేజ్ చేయాలి, అంటే ఫైబర్ బాగా ఎక్కువ ఉండాలి. సో ఎగ్ వైట్స్ ఒకటి 3 to 4 ఎగ్ వైట్స్ పర్ డే సేఫ్గా తినచ్చు డయాబెటిక్ పేషెంట్. అఫ్ కోర్స్ కిడ్నీ డిసీజ్ ఉండి నెఫ్రాలజిస్ట్ వద్దు అనుకుంటే తప్ప సేఫ్గా 3 ఎగ్ వైట్స్ పర్ డే తినచ్చు. 3 ఎగ్ వైట్స్ అంటే 3/4 12 grams పర్ డే అవుతుంది. యాక్చువల్గా ప్రోటీన్ కంటెంట్ పర్ డే రికమెండెడ్ ఈజ్ 0.8 to 1 gram పర్ కేజీ బాడీ వెయిట్. అంటే ఒక 75 kg ఉన్న అతను 75 grams పర్ డే తినచ్చు ప్రోటీన్. ఓకే. సో 75 కాకపోయినా అంటే వెయిట్ని బట్టి చూడాలి, వెయిట్ని బట్టి మనం ప్రోటీన్ రికమెండేషన్ ఇస్తాం పర్ డే. బట్ మన ఇండియన్ డైట్లో అన్ఫార్చునేట్లీ ఫర్గెట్ 75, వాళ్ళు అసలు 20 grams కూడా ప్రోటీన్ అందట్లేదు పర్ డే తీసుకుంటే. సో మొత్తం మనకి కార్బ్ బేస్డ్ డైట్ అవుతుంది. సో కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకుంటూ ప్రోటీన్ శాతం పెంచుకుంటూ కనుక వెళ్తే అది ఇన్ఫ్యాక్ట్ కిడ్నీలకు ఎలాంటి ఒత్తిడి పడదు, సేఫ్గా తీసుకోవచ్చు. అఫ్ కోర్స్ మీ క్రియాటినిన్ కనుక 2.0 2.2 అలా ఉన్నప్పుడు మీరు మీ డాక్టర్ 0.6 to 0.8 grams పర్ కేజీ బాడీ వెయిట్ మాత్రమే తీసుకోండి అంటారు. అప్పుడు కూడా ఇన్ఫ్యాక్ట్ 50 to 60 grams ప్రోటీన్ తీసుకోవచ్చు. అంటే వెజిటబుల్ ప్రోటీన్, ఎస్పెషల్లీ ప్లాంట్ ప్రోటీన్ రికమెండేషనే అనమాట డయాబెటిక్ పేషెంట్స్లో. కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడు, కిడ్నీ డిసీజ్ లేనప్పుడు మీరు ఫిష్ చికెన్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం.
దీని ఎగ్ వైట్స్ తినొచ్చు. ఎగ్ ఎల్లో వీ డోంట్ రికమెండ్. ఎల్లో ఈజ్ ఫుల్ ఆఫ్ కొలెస్ట్రాల్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్ కాబట్టి ఎగ్ ఎల్లో యూజువల్ డయాబెటిక్ పేషెంట్స్ మనం రికమెండ్ చేయము. ఎగ్ వైట్ మాత్రం ఎగ్ వైట్ సేఫ్గా బాయిల్ చేసింది అవ్వచ్చు. ఆమ్లెట్ వేస్తే కూడా ఎల్లో తీసేసి దే కెన్ సేఫ్లీ హ్యావ్. అఫ్ కోర్స్ ఆమ్లెట్ అంటే మళ్ళీ దాంట్లో ఆయిల్ ఉంటుంది, సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ పెరుగుతుంది కాబట్టి మనం బాయిల్డ్ ఎగ్ వైట్ 3 సేఫ్గా తినొచ్చు అని చెప్తాం. ఈ మూడింటిని సపోజ్ ఒక రోటీ తింటారు, ఆకలేస్తుంది కొంచెం, అలాంటప్పుడు 2 ఎగ్ వైట్స్ తినొచ్చు. ఇంకొక ఎగ్ వైట్ నైట్ డిన్నర్లో తినొచ్చు. ఇలా ఎగ్ వైట్ వల్ల ఏమవుతుందంటే బాడీకి కావాల్సిన మజిల్ మాస్క్ మెయింటైన్ చేయడానికి కావాల్సిన ప్రోటీన్ కంటెంట్ ఒకవైపు, ఇంకోవైపు షుగర్ స్పైక్ అవ్వదు ఈ ప్రోటీన్ తిన్నప్పుడు. ఎందుకంటే ప్యూర్లీ ప్రోటీనే కాబట్టి బయో అవైలబిలిటీ 1 అంటాం ఎగ్ వైట్కి. కాబట్టి కోర్స్ అంటే వేగన్స్ తప్ప, వెజిటేరియన్ మాత్రమే మేము ఎగ్ తినలేము అనేవాళ్ళు తప్ప మిగతా అందరూ 3 ఎగ్ వైట్లు సేఫ్గా తినచ్చు. అండ్ ప్లాంట్ ప్రోటీన్లో ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు సోయా, చిక్ పీస్ ఆర్ మన చనా దాల్ కానీ, కిడ్నీ బీన్స్, బ్లాక్ బీన్స్ కానీ, ఆల్ ద దాల్స్, మూంగ్ దాల్, తూర్ దాల్, ఉరద్ దాల్ కానీ, పీస్ కానీ, ఇవన్నీ కూడా సేఫ్గా తినచ్చు. ఓకే సార్, కీరా, క్యారెట్ అనేది ప్రతి ఒక్క బాడీకి చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది అండ్ అటు కూల్ చేస్తుంది అని అంటారు. సో మరి వీళ్ళు తినొచ్చు అంటారు సార్? డయాబెటిక్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అంటారా? క్యారెట్లో కొంత షుగర్ ఉంటుంది, నో డౌట్, కొంచెం మైల్డ్ స్పైక్ ఉంటుంది, కానీ సేఫ్. మీ షుగర్స్ కనుక లెస్ దాన్ 200 రేంజ్లో ఉన్నప్పుడు రోజుకి 1-2 క్యారెట్లు సేఫ్గా తినొచ్చు. కీరా చాలా మంచిది, షుగర్ స్పైక్ అవ్వదు కాబట్టి మీరు ఇన్సులిన్ వాడుతున్నా సరే క్యుకుంబర్ ఆర్ కీరా సేఫ్గా తినొచ్చు, నో ప్రాబ్లం. అలాగే టొమాటోస్, బ్రాకలీ, లెటస్, ఆనియన్స్ ఇవన్నీ కూడా సేఫ్గా మీరు వెజిటబుల్ సలాడ్కి మాత్రం లిమిట్ ఏం లేదు, శుభ్రంగా తీసుకోవచ్చు. ఓకే, వెజిటబుల్స్ అన్నిటిలో కూడా ఏవైనా తీసుకోవచ్చు. ఎస్, బీట్రూట్ మాత్రం వీ డోంట్ రికమెండ్ మోర్ దాన్ 1 or 2 a week. ఎందుకంటే దీంట్లో విటమిన్ ఏ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ కాబట్టి బాడీలో పేరుకుపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బీట్రూట్ రోజు తినడం అనేది వీ డోంట్ రికమెండ్. కాబట్టి 1 in 3 days, once in a week బీట్రూట్ తీసుకోవచ్చు. క్యారెట్ మాత్రం రోజుకు 1 క్యారెట్, 1-2 క్యారెట్లు సేఫ్గా తీసుకోవచ్చు. ఓకే సార్, రాగి జావా, రాగి సంగటి అంటారు. రాగి జావా డయాబెటిక్ వాళ్ళు ఎందుకు తీసుకోకూడదు సార్? తీసుకోకూడదని లేదు, రాగి చాలా మంచిది. ఇన్ఫ్యాక్ట్ రాగులతో చేసిన జావా డయాబెటిక్ పేషెంట్స్ కెన్ సేఫ్లీ టేక్. ఇన్ఫ్యాక్ట్ ఈ మల్టీగ్రెయిన్లో 1 grain రాగి కాబట్టి దే కెన్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. రాగుల వల్ల షుగర్స్ పెరుగుతాయని ఏం లేదు, ఇట్ ఈస్ సేఫ్, ఇన్ఫ్యాక్ట్ రికమెండెడ్ ఫుడ్. అంటే నేను విన్నంత వరకు చపాతీ లాగా చేసుకోవచ్చు కానీ రాగి జావ తాగకూడదు, అంబలి లాగా తాగొద్దు అని అంటారు. సో దాంట్లో ఏం యాడ్ చేస్తున్నామో మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ రాగులు యాజ్ సచ్ ఆర్ సేఫ్ రికమెండెడ్ ఫుడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ.